మైనారిటీలకు సంబంధించిన స్కూల్ బిల్డింగు ఇవన్నీ కూడా రెడీ చేసి ఉన్నాయి. అవి ఎందుకు ప్రారంభించట్లేదు? అది డిపార్ట్మెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాను. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాబరేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు సార్. దానికి బడ్జెట్స్ కూడా అలాట్ చేయాల్సి వచ్చింది గవర్నమెంట్ నుంచి. అది ఎలాబరేట్ చేసినాక రన్ చేస్తాం సార్. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి చేస్తారండి సార్. అలాగే ఆటోమేటిక్ జూనియర్ ఉర్దూ జూనియర్ కాలేజ్ ఒకటి సార్ గవర్నమెంట్. అది కూడా మనము కంప్లీట్ అయినాక గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినాం సార్. అది కూడా ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో మనకు రన్ కావచ్చు. ఇప్పుడు రెండు కూడా మీరు చెప్పినటువంటి హాస్టల్ కానీ మీరు చెప్పినటువంటి కాలేజీ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కట్టింది. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన డబ్బులు అయ్యి కట్టి కూడా 2 ఏళ్ళు అయింది. అవును సార్. లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది సార్. జూనియర్ కాలేజ్ ప్లస్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండు లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది సార్. అది కంప్లీట్ అయిన వెంటనే ఎవరు హ్యాండ్ ఓవర్ చేయాలి, ఎవరు ఓపెన్ చేయాలి దాన్ని? సార్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు రన్ చేసుకోవాలి సార్. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చేసి సొసైటీ వాళ్ళు చేసుకోవాలి సార్. అది సొసైటీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాం సార్. అందుకే ఏ సొసైటీ అమ్మా? ఇది రెసిడెన్షియల్ సొసైటీ ఎడ్యుకేషన్. ఓకే, లేకపోతే మీరు హాస్టల్ లాగానే వాడండి అమ్మ వాటిని. అది ఊరికే పోయాడు బ్రహ్మాండమైన బిల్డింగ్లు. అడ్మిషన్స్ కూడా